నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందన. భారతదేశ ఆధునిక చరిత్రలో కుల వ్యతిరేక సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇంటర్ పరీక్ష ఫలితాలలో జిల్లా విద్యార్థులు ఘనమైన ప్రతిభ కనబర్చారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో నిర్మల్ జిల్లా 62.93% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 73.43% ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడకూడదని, మరింత కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. భారతదేశ ఆధునిక చరిత్రలో కుల వ్యతిరేక సంస్కర్త, సామాజిక న్యాయ యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ పేర్కొన్నారు. పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. పూలేని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, పిఎస్ఎస్ చైర్మన్ రమణారెడ్డి, నాయకులు పాకల రామచందర్, అనుమూల భాస్కర్, విజయ్, ధర్మాజ్ శ్రీనివాస్, రవి, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలకు కానీ పురుషులకు కానీ అందరికీ విద్య ఉంటేనే గౌరవం ఉంటుందని ఆయన ఆలోచనలతోని ఒక ఉద్యమంలాగా భారతదేశంలో ఇవాళ ఇంత ఆడపిల్లలు చదువుకోవడం కానీ, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవడంలో కానీ వారు తీసుకున్నటువంటి యొక్క ఆశయాలతోని భారతదేశంలో చరిత్రలో మన కేరళ రాష్ట్రం అనేటువంటి రాష్ట్రంలో 100% విద్యావంతులైందంటే మరి జ్యోతిబా పూలే యొక్క విధానాలు. ఇవాళ మన జ్యోతిబా కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా వారి యొక్క సతీమణి పేరిట ఏర్పాటు చేసి ఇవాళ మహిళలకు పెద్ద ఎత్తున విద్యారంగంలో మరి రావడం జరిగింది. మరి ఇవాళ మనము ఆలోచించినట్టయితే మహిళలు ఎక్కడైతే చదువుకొని ఉన్నటువంటి వారు ఇల్లు ఎంతైనా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మరి జ్యోతిబా పూలే తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా మరి వారి ఆశయాలను కొనసాగించాలని మరి మనం ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వచ్చినటువంటి వారందరికీ నేను హృదయపూర్వకంగా మన వంతు మనం కృషి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలలో నిర్మల్ జిల్లా 73.43% ఉత్తీర్ణత సాధించింది. ఇందులో బాలురు 61.46% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 82.98% ఉత్తీర్ణత సాధించి పైచేయిగా నిలిచారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లోనూ 62.93% ఉత్తీర్ణత సాధించగా ఇందులో బాలురు 50.15% ఉత్తీర్ణత సాధించగా బాలికలు 73.56% ఉత్తీర్ణత సాధించారు. ఇందులోనూ పైచేయిగా నిలిచారు. ఇదిలా ఉండగా ఇంటర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సులలో 72.26%, ఫస్ట్ ఇయర్లో 53.93% ఉత్తీర్ణత సాధించినట్టు ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. మామిడ మండల కేంద్రంలో శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. బాజా భజంత్రులతో స్వామివారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో గోవింద నామస్మరణతో ఊరేగించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మామిడ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కళ్యాణానంతరం భక్తులకు అన్నదానం చేశారు. భగవంతుడికి రక్షాబంధనాలు చేశారు.
రక్ష అంటే రక్షించేది అని. మనం కంకణం కట్టుకుంటే మనల్ని రక్షిస్తుంది. మరి భగవంతుడు కంకణం కట్టుకుంటా నేను గట్టిగా అర్థం నేను మళ్ళీ అష్టౌ బ్రాహ్మణాలు ప్రేషయిత్వా తేభ్యో దక్షిణ తాంబూలాన్ని చూడండి, బ్రాహ్మణులకు ఎంత పరీక్ష అక్కడ. భగవంతుడికి నిర్మల్ మున్నూరు కాప్ మిత్రమండలి అధ్యక్షులు అప్పాల మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం పలువురిని సన్మానించారు. రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులైన సాదం అరవింద్ను, అలాగే ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషనర్లో ఎక్సైజ్ కస్టమ్ శాఖలో జీఎస్టీ కస్టమ్ ఇన్స్పెక్టర్గా ఎన్నికైన మూడర విఘ్నేశ్వరును శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గండ్రత్ రమేష్, ఉపాధ్యక్షులు ఎన్ పోషెట్టి, అయ్యన్నగారి శ్రీనివాస్, కోశాధికారి అదుముల శ్రీనివాస్, సురేందర్, రాజేందర్, చంద్రకాంత్, అప్పాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా చల్లంగా చూడు అంటూ అడలి శ్రీ మహాపూచమ్మ ఆలయం భక్తుల దర్శనాలతో క్యూలతో నిండిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కేశఖండనం, ఓడి బియ్యం, ఖుషి పండుగలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్, ఈవో భూమయ్యలు భక్తుల రాకను పురస్కరించుకొని రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో పట్టణంలోని ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి ఫలితాలను సాధించిందని ఆ కళాశాల జోన్ ఇన్ఛార్జ్ నగేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబడిన విద్యార్థులను అభినందిస్తూ మాట్లాడారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో సిమ్రా రహీన్ 460 మార్కులు, హర్షిన్ 464, సంజన శ్రీవాణిలు 461, రక్షిత 460 మార్కులు సాధించినట్టు తెలిపారు. అలాగే బైపీసీ విభాగం ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు. సఫానా ఎంజీ, అలేఖ్య, నవ్య విద్యార్థులు 430 పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో శ్రీనిధి 993, ఆయేషా, శ్రీజ, శ్రీశలు 990 మార్కులు, శృతిక, లక్ష్మి, ప్రసన్న 989 మార్కులు సాధించినట్టు తెలిపారు. బైపీసీ విభాగం శ్రీలక్ష్మి 993, గౌరి 992, అఖిల 990, శ్రీజ 989 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విజయడంక మోగించినట్టు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డీజీఎం గోవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, డీన్ రాంబాబు, అధ్యాపకులు అభినందించారు. విడుదల చేసినటువంటి ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్లలో మరి మన ఎస్ఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు మరి ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే మరి రాష్ట్ర స్థాయిలో మరి జిల్లా స్థాయిలో మరి ఉత్తమ మార్కులు ప్రతిభను కనబరచడం జరిగింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో విద్యార్థినులు బి శ్రీహర్ష 1000కి అంటే 1000 మార్కులకు గాను 993 మార్కులు, డి శివాని 992, కే అఖిల 990, ఎం శ్రీజ 989. అదేవిధంగా ఎంపీసీ 2వ సంవత్సరం విభాగానికి చెందినట్లయితే మరి డి శ్రీనిధి 1000కి గాను 993 మార్కులు సాధించడం జరిగింది. ఉమ్మే అయామాన్ 990, సిహెచ్ శ్రీజ 990, బి చంద్రకళ 984, జి రష్మిత 984. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీ మొదటి సంవత్సర విభాగానికి చెందినట్లయితే ఈ ఆరాధ్య మరి రాష్ట్ర స్థాయిలోనే 2వ ర్యాంకు సాధించడం జరిగింది.
మరి 440కి మార్కులు గాను 438 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా అలేఖ్య 436, రిదా 434, ఈ నవ్య 432. అదేవిధంగా ఎంపీసీ మొదటి సంవత్సరం విభాగానికి చెందినట్లయితే సిమ్రా రహీన్ 465 మార్కులు 470కి, అర్షిని 464, సంజన 461. మన ఎస్ఆర్ గర్ల్స్ కాలేజీ స్థాపించి మరి ఇది 4వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ప్రతి స్థాపించిన మొదటి సంవత్సరం నుంచే మా విద్యార్థులు ఎప్పుడు కూడా జిల్లాలోనే మరి ఉత్తమ మార్కులు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే మన రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఫలితాల్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ ఇయర్లో 440కి 438 మార్కులతోటి మరి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇయర్ 993 మార్కులు 2వ సంవత్సరంలో సాధించడం జరిగింది. ఇదే విధంగా ఇటువంటి ఉత్తమ మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా అధ్యాపకులకి, మరియు ఇలాంటి ఉత్తమ ప్రతిభ కనబరచడానికి విశేష కృషి చేసినటువంటి మా ఎస్ఆర్ యాజమాన్యానికి, అదేవిధంగా మా డీజీఎం గారు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా డీన్ రాంబాబు గారికి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకి మరియు అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మమ్మల్ని నమ్మి ఈ నిర్మల్ జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మి మా కళాశాలలో చదివించినందుకు చాలా సంతోషం. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి మరి దూర ప్రాంతాల్లో చదివిన పిల్లల కంటే ఉత్తమ మార్కులు సాధించి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి మార్కులకు సాధించడానికి సపోర్ట్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సారంగపూర్ మండలం చించోలిబి గ్రామంలో గల శ్రీ రాధాకృష్ణ ఆలయం 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు శ్రీ 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 గంగోత్రి పీఠాధిపతి ఆచార్య రామానుజాస స్వామిచే గీతా పారాయణం, ప్రవచనాలు చేశారు. ఆదివారం మంత్రోత్సవాల మధ్య శ్రీ రాధాకృష్ణుల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలో దీక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలోని కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ విభాగాలలో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరంలోనూ 950 పైగా మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో నిలిచినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రమోదరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందన. భారతదేశ ఆధునిక చరిత్రలో కుల వ్యతిరేక సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.